ఓకే, మనం వచ్చేసి ఇప్పుడు యూనిట్ సర్కిల్. మనకి యూనిట్ సర్కిల్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం దీంతో సైన్ కాస్ ట్యాన్ సైన్ కాస్ గ్రాఫ్ ఈజీగా గీయచ్చు అనమాట. సైన్ది ఇంకా కాస్ది. ఓకే, సైన్ ఇదేంటంటే ఇప్పుడు 10th నేర్చుకున్నది కదా. యూనిట్ సర్కిల్ అంటే ఏంటి? రేడియస్ 1, రేడియస్ వచ్చేసి 1 అనమాట. సో ఇప్పుడు నేను ఇలా గీసానంటే, ఓకే, ఇలా గీసానంటే ఓకే, ఇది రేడియసా? ఓకే, ఇది రేడియస్, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. ఓకే, ఇది తీటా అంటే ఇది తీటా. ఓకే, దీని అర్థం ఏంటి? సైన్ తీటా వచ్చేసి ఆపోజిట్ ఓవర్ హైపోటెన్యూసా? ఆపోజిట్ ఓవర్ హైపోటెన్యూస్ అంటే ఏంటి? హైపోటెన్యూస్ వచ్చేసి 1. ఓకేనా, హైపోటెన్యూస్ వచ్చేసి 1. సో ఈ పాయింట్ కోఆర్డినేట్ వచ్చేసి ఈ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ వచ్చేసి సైన్ తీటా అవ్వాలా? ఎందుకంటే ఇది హైపోటెన్యూస్ 1 ఇటు పంపిస్తే ఆపోజిట్ సైడ్ వచ్చేసి సైన్ తీటా అవుతుంది. అంతేనా? ఇది ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఇది సైన్ తీటా వచ్చేసి దీని వాల్యూ. ఓకే, దీని వాల్యూ అంటే ఏంటిది? దీని వై కోఆర్డినేటే కదా. సో వై కోఆర్డినేట్ వచ్చేసి సైన్ తీటా అనమాట. అర్థమైందా? వై కోఆర్డినేట్ ఇప్పుడు సైన్ ఇదే కదా వై కోఆర్డినేట్ దీనిది. ఈ లెంత్ ఇది తీటా, ఇది 1 అంటే ఇది సైన్ తీటానే అవుతుందా? అంతేనా? ఇది సైన్ తీటా అవుతుంది. సో సైన్ తీటా వచ్చేసి దీని వై కోఆర్డినేట్. ఓకేనా, అర్థమవుతుందా? సో దాని తర్వాత ఇప్పుడు కాస్ తీటా, ఇది కాస్ తీటానా? ఇది కాస్ తీటా, రేడియస్ 1. సో కాస్ తీటా వచ్చేసి ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అంతేనా? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే హైపోటెన్యూస్ 1 అంటే అడ్జసెంట్ వచ్చేసి కాస్ తీటానా? అర్థమైందా? ఈ సైడ్ వచ్చేసి కాస్ తీటా, ఈ సైడ్ కాస్ తీటా అంటే దీని ఎక్స్ కోఆర్డినేట్ కూడా కాస్ తీటానే కదా. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూనిట్ సర్కిల్లో ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేసి కాస్ తీటా, వై కోఆర్డినేట్ వచ్చేసి సైన్ తీటా. ఓకే, సో నేను ఇక్కడ నీకు చూసుకుంటే ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది, వై కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది, వై కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది. అంతేనా? అందుకే కాస్ తీటా కూడా పాజిటివ్, సైన్ తీటా కూడా పాజిటివ్. ఓకేనా? సో నేను ఇప్పుడు ఇంకోటి ఇది గీసాను అనుకో, ఇక్కడ గీసాను అనుకో, తీటా వచ్చేసి ఇప్పుడు ఇది 90 degrees, ఇది 0 degrees, ఇది 180 degrees. ఓకే, తీటా వచ్చేసి 90 degrees to 180 degrees మధ్యలో ఉంది. ఓకే, తీటా 90 degrees to 180 degrees మధ్యలో ఉంది కదా. అంటే ఏంటి? తీటా 90 degrees to 180 degrees మధ్యలో ఉంది. ఇక్కడ ఇది కూడా కాస్ తీటా సైన్ తీటానే. ఓకే, కానీ ఎక్స్ వచ్చేసి నెగిటివ్లో ఉంది కదా. దీనికి ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్. సో సెకండ్ క్వాడ్రంట్లో కాస్ తీటా నెగిటివ్, సైన్ తీటా పాజిటివ్. ఓకే, థర్డ్ క్వాడ్రంట్లో ఇది తీటా ఇది అయింది అనుకో, నీకు ఇక్కడ ఎక్స్ నెగిటివ్, వై నెగిటివే. సో ఇక్కడ కూడా నీకు కాస్ తీటా వచ్చేసి ఇది కాస్ తీటా సైన్ తీటా అనమాట. సో ఈ రెండు నెగిటివ్ వస్తాయి థర్డ్ క్వాడ్రంట్లో. ఓకేనా? సో దాని తర్వాత దీంట్లో ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ తీటా సైన్ తీటా, ఎక్స్ పాజిటివ్స్,
ఎక్స్ పాజిటివ్ సైన్ నెగిటివ్. సో ఇట్లాగ వస్తుంది. అర్థమైంది కదా. సో ఇప్పుడు దీన్ని బట్టి మనము నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ నీకు సైన్ 30 degrees హాఫ్, సైన్ 30 degrees హాఫా. ఇప్పుడు దీంతో మనం సైన్ 150 degrees ఎంతో కనుక్కుందాం. ఓకే, సైన్ 30 degrees హాఫ్, సైన్ 150 degrees ఎంత సైన్ 150? ఓకే, గుర్తుపెట్టుకో, మర్చిపోతే కష్టం. సైన్ 50, ఇది సైన్ 150యా. ఇప్పుడు సైన్ 30 హాఫ్. ఓకే, ఎప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఈ లైన్తో తీసుకోవాలి, అంతేనా? ఈ లైన్తో తీసుకోవాలి. ఎప్పుడు ఈ లైన్తో తీసుకున్నప్పుడు ఇది 150 degrees యాంగిల్, ఇదా 150 యాంగిల్ రాసుకో. 150 ఇదా యాంగిల్, 150 ఇది కదా. సో నీకు 150 అంటే ఇక్కడ ఈ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ కనుక్కోవాలి. ఇది 1 రేడియస్ పెట్టుకుంటే, ఓకే, ఇది ఎంత 30యా? ఇది 1 పెట్టుకుంటే, ఇది 1 పెట్టుకున్నామంటే ఈ లెంత్ సైన్ తీటా, ఈ లెంత్ కాస్ తీటా. ఓకే, ఈ లెంత్ ఎంత? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 30యా? సైన్ 30 ఎంత? 1/2. అంటే ఆపోజిట్ హైపోటెన్యూస్ 1, ఇది 1/2, ఇది 1/2 అంటే ఇది 1/2. క్వాడ్రంట్కి ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది. అర్థమైందా? ఆపోజిట్ బై ఇప్పుడు కాస్ థీటా, ఇది అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ వచ్చేసి ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కాస్ 30యా? అది కాస్ 30 వచ్చేసి ఏంటి? √3/2. హైపోటెన్యూస్ 1, కాస్ 30 √3/2 అని తెలుసా లేదా? అడ్జసెంట్ వచ్చేసి √3/2. ఓకే, ఇది √3/2. కానీ ఒరిజిన్కి ఇటువక్క ఉంది అంటే ఏంటి? -√3/2. అంతేనా? ఓకే, అర్థమైందా? సో కానీ అందుకే ఇది కాస్ 150 అన్నమాట. కాస్ 150 -√3/2. ఓకే, సైన్ 150 సైన్ 150 1/2. అర్థమైందా? ఈ తీటాకి ఇది తీసుకోవాలి. అర్థమైందా? ఓకే, క్లియరా? ఇది రాసుకున్నారా? రాసుకోండి ఒకసారి. సరే, ఇది చూడు, మనకి మెయిన్ ఇంపార్టెంట్ 0. ఇది వచ్చేసి సైన్ 0, సారీ కాస్. ఎక్స్ వచ్చేసి ఎప్పుడు కాస్ కదా, ఎప్పుడు వచ్చేసి ఎక్స్ వచ్చేసి ఎప్పుడు కాస్, వై వచ్చేసి ఎప్పుడు సైన్. ఇది 0నా? ఈ లైన్ ఈజ్ మేకింగ్ 0 degrees విత్ ఎక్స్ యాక్సిస్ కదమ్మా. సో ఇది 0,0, 0,1,0 ఈ పాయింట్. అంటే ఇది వచ్చేసి కాస్ 0 సైన్ 0 అన్నమాట. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు లైన్ వచ్చేసి 30 degrees. ఓకే, ఇది 30 degrees. ఓకే, 30 degrees. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చెప్పండి ఎంత వస్తుందో. సైన్, ఇది 1 అంటే రేడియస్, సైన్ 30 కదా. సైన్ 30 ఆపోజిట్ బై 1. ఇది ఇందాక చేసాం కదా, 1/2. అడ్జసెంట్ సైడ్ √3/2 కదా, కాస్ 30. అంతేనా? ఇప్పుడు ఇది కాస్ 30 సైన్ 30 degrees. అంతేనా?
ఇప్పుడు ఇది 45 degrees. ఓకే, 45 degrees. సో ఇది 45 degrees. 45 degrees అంటే నీకు ఇది cos 45 sin 45 అంతేనా? 1/√2 1/√2. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి 60 degrees. cos 60 1/2 sin 60 √3/2. ఓకేనా? సైన్ ఇప్పుడు ఇది cos 90 sin 90 0 1. ఓకే, ఇప్పుడు మనం చూసుకునేది నెక్స్ట్ దాంట్లో చూసుకుందాము. ఇప్పుడు చూడు, ఇది సిమెట్రికల్గా ఉంటుంది, ఒకటి గుర్తుపెట్టుకో. ఇది కాస్, ఇది 30 వెళ్ళింది. ఓకేనా? 120 degrees. ఓకే, 120 degrees అంటే ఇది కాస్ 120 sin 120 అంతేనా? సో ఇప్పుడు ఇది చూసుకుంటే ఇది ఈ రెండు y కోఆర్డినేట్స్ సేమ్ ఉండాలా? అంతేనా? అంతేనా? ఈ రెండు y కోఆర్డినేట్స్ సేమ్ ఉండాలి. సో ఇది 1√3/2 అంటే sin 120 కూడా √3/2. అర్థమైందా? ఇది ఎంత ముందుందో ఇది అంత వెనక్కి ఉండాలా? అంటే ఇది -1/2. అర్థమైందా? సో ఇప్పుడు అలానే ఇది ఎంత ఉంటుంది? సో ఇది cos 135 sin 135. sin 135 వచ్చేసి 1/√2 వస్తుంది. ఇది 1/√2 కదా. ఇది ఎంత పైన ఉందో y వచ్చేసి 1/√2. ఓకే, ఇది 1/√2. అంతేనా? పైన ఉంది కదా, y కోఆర్డినేట్ చూస్తావు. ఓకేనా? y కోఆర్డినేట్ చూస్తావు. ఓకే, cos 145 వచ్చేసి ఇది ఎంత ముందుందో అంతే వెనక్కి ఇది ఉండాలి. అర్థమైందా? ఇది ఎంత ముందుందో ఇది ఇంత ముందుందా అంతే ఇంత ఉండాలి కదా, వెనక్కి ఉండాలి సిమెట్రీ వల్ల. సో ఇది -1/√2. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 150. ఓకే, 150 వచ్చేసి ఏంటి? 150కి ఇక్కడ 130. ఇది సిమెట్రికల్గా ఇట్లా రాసుకుందాం. ఓకే, 150కి ఏంటి? ఇది 30 degrees కదా. ఇది ఎంత పైన ఉందో ఇది కూడా అంతే పైన ఉండాలి. ఇది ఎంత పైన ఉంది? 1/2 పైన ఉంది. ఓకే, ఇది cos 150 sin 150. ఓకే, ఇది 1/2 ఉండాలి. ఇది √3/2 ముందు ఉంది, ఇది -√3/2 అవ్వాలి. అర్థమైందా? ఓకే, అర్థమైందా? ఓకే, ఇప్పుడు cos 180 sin 180 ఇదంతా -1, 0. అర్థమైందా? ఓకే, సో నీకు ఇప్పుడు చూడు, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 3 యాంగిళ్ళు ఏంటి? నెక్స్ట్ వచ్చే 3 యాంగిళ్ళు వచ్చేసి నీకు 210 225 240 270. అంతేనా? 210 245. ఇది వచ్చేసి కాస్, ఇప్పుడు చూడు, cos 210 degrees sin 210 degrees. అంతేనా? cos 210 degrees, ఇది sin 210 degrees. ఓకే, ఇప్పుడు ఇది చూసుకుంటే దీనికి x కోఆర్డినేట్స్ ఏమే? అంతేనా? ఒకే చోటు ఉంది కదా. x కోఆర్డినేట్స్ ఏమే ఉండాలి? దీనికి ఏంటి? -√3/2. దీనికి కూడా -√3/2నే ఉండాలి కదా. దీనికి ఎంత ఉందో దీనికి అంతే ఉండాలి. అర్థమైందా? లేకపోతే దీనికి ఎంత ఉందో దానికి ఎగ్జాక్ట్గా దానికి ఇంత ఉండాలి, అంతే ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు 1/2, ఇది 1/2 ఎత్తునుంది, ఇది 1/2 ఎత్తున కింద ఉండాలి, -1/2 ఎత్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది సిమెట్రికల్ మళ్ళీ. ఓకే, ఇది పైన 1/√2 ఉంటే ఇది కింద 1/√2. ఓకేనా? ఇది ఇటు సైడ్ 1/√2 ఉంటే ఇది ఇటు సైడ్ 1/√2 ఉంటే ఇది ఇటు సైడ్ 1/√2. అర్థమైందా? ఇది
-1/√2 -1/√2 సేమ్ ఉండాలి x కోఆర్డినేట్. y కోఆర్డినేట్ ఇది పైన ఉంది, ఇది పైన, ఇది కింద ఉంటుంది. అర్థమైందా? ఓకే. 225 degrees sin 225 degrees అనమాట. అర్థమైందా? ఓకే. నీకేం డౌట్ ఉందా దాంట్లో? ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 240 degrees అనమాట. వచ్చి నెక్స్ట్ 240 degrees. ఓకే. పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అది, అలానే పెట్టి స్క్వేర్ రూట్ పెట్టి. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు 240 degrees దగ్గర, 240 degrees దగ్గర దేనికి సిమెట్రికల్గా ఉంది? ఇది 30 ఉంది, ఇది 30. ఓకేనా? అంటే ఏంటిది? ఇది ఎంత పైన ఉందో అది ఇది అంత కింద ఉండాలి. -√3/2. ఓకే. -½ అంతేనా? ఇది cos 240, ఇది sin 240. అర్థమైందా? ఇది 0, 1 -0, -1. ఇది cos 270 sin 270. ఓకే. ఇందా కూర్చో. కూర్చో కూర్చో. ఇది యూనిట్ సర్కిల్ చేపిస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 3 యాంగిల్స్ చెప్పండి ఏంటి? 270 తర్వాత 310 అట్లాగా 300 అవుతుంది. 300, 315, 330. ఓకే. 300, 315, 330. సో cos 300 చెప్పండి. cos 300 sin 300 చెప్పండి. cos 300 ఎంత? sin 300 ఎంత? cos 300 ఎంత? cos 300 చెప్పంటే నేను దీని x కోఆర్డినేట్ కదా, దీని x కోఆర్డినేట్ సేమ్ ఉండాలా? cos 60 1/2. సో ఫస్ట్ 1/2 వెళ్తుంది, తర్వాత 1/√2 వెళ్తుంది, తర్వాత √3/2 అవుతుంది. ఓకే. sin 300 ఎంత? -√3/2. వెనక కింద ఉంది కదా, దీనిది సేమ్, దానిది సేమ్ ఉంటుంది. ఇది ఎంత పైన ఉందో అది అంత కింద ఉండాలి. ఓకే. సో cos 315 ఎంత? 1/√2. ఓకే. దాంతో సారీ -1 + 1/√2 -1/√2. ఓకే. తర్వాత ఇది 315 తర్వాత 330. cos 330 ఎంత? మైనస్ కాదు √3/2 -1/2. అంతేనా? అర్థమైందా? సో ఇప్పుడు నేను అడిగింది ఫస్ట్ వచ్చి ఇది అయిన తర్వాత ఇప్పుడు చూడు, మనకి థమ్సా ఇప్పుడు ఎట్లాగా ఇది నోట్ చేసుకుని వెళ్ళు. వచ్చి నోట్ చేసుకుని వెళ్ళిపోయింది. ఓకే. సో ఇప్పుడు నేను నీకు sin 390 degrees అడిగాను అనుకో, sin 390 degrees అడిగానంటే ఏమవుతుంది? sin 390 degrees అంటే ఇదిగో 390 అంటే ఇలా చుట్టూ తిరిగి ఇలా ఇంకో ఇది ఇక్కడ వరకు 360 ఇంకో 30 పెరుగుతుంది 390. అంతేనా? సో sin 390 వచ్చేసి నీకు sin 30. ఓకేనా? అంతే కదా. ఇలా
ఇలా చుట్టూ తిరిగి వచ్చి 360 అయింది, మళ్ళీ ఇంకో 30 వెళ్తే 390 వస్తుంది అంతేనా. sin 390 వచ్చేసి sin 30. ఓకే, అలానే అంతే cos 420 వచ్చేసి cos 60 అవుతుంది అంతేనా. సో దీంతో మనకి ఏమవుతుంది అంటే ఒక ఫుల్ సర్కిల్ తిరిగినా ఏం చేంజ్ ఉండట్లేదు. అంటే ఏంటి, cos 360 మైనస్ తీటా, సారీ cos తీటా మైనస్ 360 వచ్చిన యాంగిల్లోంచి 360 చేస్తే నీకు వాల్యూస్ ఏం చేంజ్ అవ్వదు, cos తీటానే ఉంటుంది. sin తీటా మైనస్ 360 వచ్చేసి sin తీటానే ఉంటుంది. అర్థమైందా? ప్రతి 360 తర్వాత రిపీట్ అవుతూ ఉంటుంది, ప్రతి 360 తర్వాత రిపీట్ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు నీకు నేను అడిగాను ఓకే sin 690 అడిగాను అనుకో, ఎలా చేస్తావు? sin 690 అడిగితే ఎలా చేస్తావు? నీకు ఎప్పుడంటే ఫస్ట్ 360 లోపల తెచ్చుకుంటాం అనమాట. 360 లోపల అంటే 690లోంచి ఒక సర్కిల్ తీసేసామంటే ఏం ప్రాబ్లం లేదు. ఒక సర్కిల్ 360 అంటే ఏం మిగులుతుంది? 330. అంటే sin 690 వచ్చి sin 330. sin 330 ఏంటి? sin 330 వచ్చేసి -1. ఓకే, ఇలా కనుక్కుంటాం. ఓకేనా, అర్థమైందా? సో ఫస్ట్ నువ్వు వచ్చేసి ఏంటంటే cos తీటా మైనస్ 360 cos తీటా sin తీటా. ఇది ఫస్ట్ వచ్చేసి నేను నీకు ఇప్పుడు ఒకసారి cos 3630 అడిగాను, ఇది ఎలా చేస్తావు? cos 3630 ఇప్పుడు ఒక ఫుల్ సర్కిల్ చేస్తే 360 పోతుంది. ఇంకో ఇక్కడ ఇది ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? ఫస్ట్ నువ్వు ఇది 360తో డివైడ్ చెయ్యి. ఓకే, 360తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 10తో చేస్తే 3630 రిమైండర్ వస్తుంది. ఆ 30 పెట్టేసుకుంటావు నువ్వు. ఓకే, రిమైండర్ పెట్టుకుంటావు ఎప్పుడు కాసేపు, అప్పుడే ఎందుకు ఒక 10. ఓకే ఓకే, అర్థమైందా? cos 30. సో నీకు అలానే నేను sin 1 2 3 5 6 7 8 అలా ఇచ్చాను అనుకో, దాన్ని ఏం చేస్తావు? 360తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత వస్తుందో అది పెట్టుకుంటావు. ఓకేనా, అర్థమైందా? రిమైండర్ పెట్టుకుంటే ఆ వాల్యూ సేమే ఉంటుంది. ఓకే, అంటే నువ్వు ఏ యాంగిల్ ఇచ్చినా కూడా ఫస్ట్ స్టెప్ ఏంటి? 360 లోపల తెచ్చుకుంటాం. 360 లోపల తెచ్చుకుంటావు. ఏ యాంగిల్ ఇచ్చినా ఫస్ట్ స్టెప్ వచ్చేసి 360 లోపల తెచ్చుకుంటావు. ఓకే, తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి నువ్వు దీన్నైనా లేకపోతే 90 మైనస్ తీటా వాడుకొని చేసుకో. 360 నుంచి 90 లోపల తీసుకొచ్చుకుంటావు. ఓకే, ఫస్ట్ స్టెప్ బ్రింగ్ ఇట్ బిలో 360. ఓకే, సెకండ్ స్టెప్ వచ్చేసి బ్రింగ్ ఇట్ బిలో 90. ఓకే, ఇప్పుడు చూడు, మనం ఫస్ట్ ఇంతవరకు నేర్చుకున్నది ఏంటి? cos 360 మైనస్ తీటా, దాని అందుమూలన sin 360 మైనస్ తీటా, tan 360 మైనస్ తీటా. 3 సేమ్, చేంజ్ అవ్వదు, ఏమి చేంజ్ అవ్వదు. ఓకే, ఆర్ n 360. ఓకే, సారీ తీటా మైనస్ 360 రెండు సేమ్. సారీ, తీటా మైనస్ 360 ఎన్నిసార్లు అయినా మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అదే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒక పెద్ద యాంగిల్ ఉందంటే బిగ్ యాంగిల్ని నువ్వేం చేస్తావు? 360 లోపల తీసుకొస్తావు. 360 లోపల తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ cos 30 ఉందనుకో, cos 330 ఉందనుకో. ఓకే, ప్రతిసారి యూనిట్ సర్కిల్ గీసుకోలేవు కాబట్టి cos 330 వచ్చేసి నువ్వు cos 330 అంటే ఏ క్వాడ్రంట్లో ఉంది? ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. సో ఇది 330, ఇది 330. ఓకే, ఈ యాంగిల్ కనుక్కో ఎప్పుడు. ఓకే, ఈ యాంగిల్ కనుక్కో. ఈ యాంగిల్ ఎంత? 30 కదా, 30. ఇప్పుడు రెండు ఉంటాయి, క్వాడ్రంట్
ఇంకా చేంజ్ అవుతుందా లేదా అనేసి. ఓకే, క్వాడ్రంట్ ఏంటి, క్వాడ్రంట్ థర్డ్ ఫోర్త్లో కాస్ పాజిటివ్. ఓకే, ఇది ఈ నువ్వు యాంగిల్ దీని నుంచి మెజర్ చేస్తే అవ్వదు, ఈ లైన్తో హారిజాంటల్తో మెజర్ చేస్తే అవ్వదు అనమాట. ఓకే, హారిజాంటల్తో మెజర్ చేస్తే అవ్వదు. సో నీకు ఏమవుతుంది, ఇది కాస్ 30. ఓకే, అంటే ఎంత ఇది, పాజిటివ్ కాస్ 30 వచ్చేసి పాజిటివ్ √3/2. అదే నేను అలా దీంతో కాకుండా ఇక్కడ దీని నుంచి మెజర్ చేశాను అనుకో. ఓకే, ఇది వచ్చేసి ఏంటి, కాస్ 330 కదా, కాస్ 330. మళ్ళీ క్వాడ్రంట్ సేమ్, కాకపోతే దీని నుంచి మెజర్ చేస్తే నీకు చేంజ్ అయిపోతుంది అనమాట. దీని నుంచి మెజర్ చేస్తే నీకేం చేస్తావు, సైన్ రాసుకోవాలి. ఓకే, సైన్ ఈ యాంగిల్ ఎంత 60, సైన్ 60 అని రాసుకుంటాం. దీన్ని ఎప్పుడైనా ఈ లైన్ నుంచి మెజర్ చేసుకుంటే సైన్ చేంజ్ అయిపోతుంది. ఓకే, కాస్ కాస్త సైన్ అవుతుంది, సైన్ కాస్త కాస్ అవుతుంది, అన్ని ఉల్టా అయిపోతుంది. సైన్ 60 వచ్చేసి నీకు మళ్ళీ సైన్ 60 √3/2. సో ఎప్పుడు చేంజ్ అవ్వదు కాబట్టి ఈ యాంగిల్ ఈ లైన్ నుంచి మెజర్ చేసుకోవడం బెటర్. ఓకే, అర్థమైందా? సో నీకు అదే నేను నీకు ఇప్పుడు 240 అడిగాను అనుకో, సైన్ 240. సైన్ 240 అంటే ఇట్లా ఉందా? ఓకే, హారిజాంటల్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది, 240 అంటే ఎంత యాంగిల్ హారిజాంటల్ తోటి, ఇది 0, 90, 180. ఈ యాంగిల్ ఎంత, 240. ఇది ఈ యాంగిల్ ఎంత, 60 కదా. 0, 90, 180. 180 కంటే ఇది ఎంత ఎక్కువ, 60 అయినా, 60. అర్థమైందా? ఇది కాస్ 60. ఇప్పుడు నేను నీకు అడిగింది సైన్ 240 కదా. ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ 240. ఓకే, క్వాడ్రంట్, ఈ క్వాడ్రంట్లో పాజిటివా నెగిటివా, నెగిటివ్ సైన్, ఎందుకంటే సైన్ ఈ క్వాడ్రంట్లో అన్ని నెగిటివ్. ఓకే, నువ్వు దీంతో మెజర్ చేస్తున్నావు కాబట్టి చేంజ్ అవ్వదు, దీంతో యాంగిల్ మెజర్ చేస్తున్నావు కాబట్టి చేంజ్ అవ్వదు. సో ఏమైపోతుంది, సైన్ 60, సైన్ 60 వచ్చేసి √3/2, నెగిటివ్ √3/2 అవుతుంది. ఓకేనా, చూసుకోవాలంటే 240 దగ్గర నెగిటివ్ √3/2. ఓకే, అర్థమైందా? అదే నువ్వు ఈ దీంతో మెజర్ చేస్తున్నావు అనుకో, దీంతో మెజర్ చేస్తున్నావు అంటే ఏమవుతుంది, మళ్ళీ సేమ్ క్వాడ్రంట్ వల్ల కాస్ 60 అవుతుంది. కాస్ 60 వచ్చేసి ఏంటి, మళ్ళీ కాస్ 60 కాదు 30. ఇది 30 కదా, ఇది మెజర్ చేస్తున్నాం, ఇది 30 మెజర్ చేస్తున్నాం అంటే 30 అయినప్పుడు మైనస్ √3/2, సేమ్ కాస్ 30 √3/2 కదా. సో ఎలా చేసినా సేమే వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది అర్థమైంది కదా ఎలా చేస్తాం. ఇప్పుడు మనం సైన్ గ్రాఫ్ గీసుకుందాం. ఓకే, సైన్ గ్రాఫ్ గీసుకున్నప్పుడు సైన్ గ్రాఫ్ గీసుకుందాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఇది కంప్లీట్ చేసేది పర్లేదు, ఈరోజు చేయి, రేపు చేద్దాం. ఇది కంప్లీట్ చేయి. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాము. (6²) ఇప్పుడు 0 నువ్వు మార్క్ చేసేటప్పుడు 0, 30. ఇది సర్కిల్ మర్చిపో. ఇప్పుడు స్ట్రైట్ లైన్లో వెళ్దాం. యాంగిల్స్ 30, 60, 90 సైన్ గ్రాఫ్ చేస్తున్నాం అనమాట. ఓకే, 120, 150, 180, 120, 135, 150. ఓకే, 135, 150, 180, 210, 225, 240, 270, 300, 315, 30, 360. ఓకే, 360. ఓకే,
సో ఇప్పుడు చెప్పండి, ఇది 0 మైనస్ ఇది 1/2 1/√2 √3/2 1 మైనస్ 1/2 మైనస్ √3 మైనస్ 1/√2 మైనస్ √3/2 మైనస్ 1. సో sin 0 వచ్చేసి 0, sin 30 half, sin 60 1/√2, sin 90, sin 60, sin 45 పెట్టుకోవట్లేదా, 45 సరే 30 45 60 90 120 135 150. ఓకే సరే. సో sin 30 హాఫ్, sin 45 1/√2, sin 60 √3/2 √3/2 1 దగ్గరలో ఉంటుంది. ఓకే sin 90 1. ఓకే కాస్ చూసుకో అక్కడ, కాస్ 120 మళ్ళీ √3/2 సైన్ రూట్ అంతా సైన్ గ్రాఫ్ అనమాట. sin 120 √3/2 తగ్గుకుంటూ వస్తుంది, ఇలా పెరిగింది. ఇప్పుడు y కోఆర్డినేట్ వచ్చేసి 0 నుంచి 1 వరకు పెరిగి మళ్ళీ ఇలా తగ్గుకుంటూ వస్తుంది. √3/2 1/√2, దాని తర్వాత 1/2 తర్వాత 0. ఓకే తర్వాత మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది, -1/2 -1/2 -1, దాని తర్వాత ఇది మళ్ళీ ఇప్పుడు పెరుక్కుంటూ వస్తుంది, -√3/2 1/√2 -1/√2 -1/2, దాని తర్వాత ఒక నిమిషం 270 దగ్గర 1 300, ఇది 315 దగ్గర 315 1/√2 330 దగ్గర 1/2. సో ఇది నీకు 330 దగ్గర మళ్ళీ 0. సో గ్రాఫ్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట, ఇలా పెరిగి ఇలా తగ్గి ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇదే గ్రాఫ్ని ఈ sin x, ఓకే ఈ sin x గ్రాఫ్ మళ్ళీ ఇక్కడికి ఇస్తున్నాను. 0 అంటే 90 180, ఒక నిమిషం 90 180 270 360 540 450 540, దాని తర్వాత ఏంటి 630 720. ఓకే ఈ గ్రాఫ్ నేనేం చెప్పాను, 360 తర్వాత సేమ్ అలానే రిపీట్ అవుతుంది అన్నా కదా. సో ఇక్కడ 1 450 ఇలా వస్తుందా గ్రాఫ్, ఇంక ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు sin θ ఇది కూడా ఇట్లా వెనకాలకు కూడా ఇట్లానే వెళ్తుంది, -90 -180 ఇట్లా వెళ్తుంది. ఓకేనా? సో ఇప్పుడు sin θ = ½ అన్నానంటే ఏ తీటాకి అది 30 అవుతుంది. అంటే sin θకి ఫస్ట్ sin 30 వచ్చేసి ½ కదా, sin 30 వచ్చేసి ½ అవుతుందా, దాని తర్వాత 150 కూడా ½ అవుతుంది. ఓకే అంటే ఏమవుతుంది, ½ వాల్యూ ఇక్కడ ఉంది, ఫస్ట్ 30 దగ్గర అవుతుంది, అది ప్రిన్సిపల్ వాల్యూ అనమాట. ఫస్ట్ వాల్యూ ఏంటి, దాన్ని ప్రిన్సిపల్ వాల్యూ అంటాం. సో ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసి ఏంటి 30 degrees ఆర్ π/6, ఆ రెండిట్లో ఏదైనా అనొచ్చు. అదేందా, అది ఫస్ట్ వచ్చే వాల్యూ అనమాట. ఓకే ఫస్ట్ వచ్చే వాల్యూ వచ్చేసి 30 degrees. ఇప్పుడు అలా వెళ్ళి 1 వరకు వెళ్ళి మళ్ళీ 150 degrees దగ్గర ½ వస్తుందా, మళ్ళీ 150 దగ్గర ½ వస్తుంది కదా. సో అంటే నీకు ఇప్పుడు ఫస్ట్ నీకు ఏమొచ్చింది, ఒకటి 30 degrees దగ్గర వచ్చింది, తర్వాత 150 degrees తర్వాత వచ్చింది, తర్వాత నెక్స్ట్ ఇక్కడ 360 వరకు రాదు, మళ్ళీ నీకు 390 వరకు 390 దగ్గర వస్తుంది, అంతేనా. తర్వాత మళ్ళీ ఈ 540కి 30 తక్కువలో వస్తుంది, అంతేనా. 150కి ఇంకో 360 పెరిగితే అంతే వస్తుంది, అంతేనా. ఇప్పుడు 30 వచ్చింది, ఇక్కడ 30 వస్తుంది,
మళ్ళీ 390 దగ్గర వస్తుంది, మళ్ళీ 390 + 30 150 దగ్గర వచ్చిందా, మళ్ళీ 150 + 30 ఎంత 360 ప్లస్ ఒక సర్కిల్ తిరిగి మళ్ళీ వస్తుంది కాబట్టి ఇంకో 360 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 510 దగ్గరకు వస్తుంది. అర్థమైందా? 510 దగ్గర వస్తుంది. దాని తర్వాత మళ్ళీ 390 720 750 దగ్గరకు వస్తుంది. 2 సర్కిల్ తిరిగి మళ్ళీ 750 దగ్గరకు వస్తుంది. ఓకే, 750 దగ్గర వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు నువ్వు ప్యాటర్న్ చూసినట్టయితే ఎట్లాగొస్తుంది, ఫస్ట్ది నీకు 0 + 30, ఓకే. సెకండ్ది వచ్చేసి నీకు 180 - 30, మూడోది వచ్చేసి ఏంటి 360 + 30, తర్వాత నాలుగోది 540 - 30, ఐదోది 720 + 30, 7 తర్వాత 900 - 30. అంతేనా? సో ఈ ప్యాటర్న్ వెళ్తుంది అనేసి నీకేంటి, నీకు జనరల్ సొల్యూషన్ అంటే నీకు ఇవన్నీ కనుక్కోవాలి. సో జనరల్ సొల్యూషన్ ఏంటంటే n × 180 + -1 n ఇంటూ ప్రిన్సిపల్ వాల్యూ అనమాట. ప్రిన్సిపల్ వాల్యూ 30 కదా. చూడు ఇప్పుడు n 0 పెట్టుకుంటే -1/0 30 వస్తుంది. n 0 పెట్టుకుంటే 30 వచ్చిందా? n నీకు 1 పెట్టుకున్నానంటే ఇది 180, n 1 పెట్టుకున్నానంటే ఇది 180 వస్తుంది, ఇది -1 అవుతుంది, 180 - 30 అయిపోతుంది. ఓకే, n 2 పెట్టుకుంటే 360 వస్తుంది, ఇది మళ్ళీ ప్లస్ అయిపోతుంది, ప్లస్ × 30. సో ఓకేనా? n 3 పెట్టుకుంటే ఇది 540, ఇది మైనస్ అయిపోతుంది. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ sin θ = ½ వచ్చేసి nπ + -1 n π/6. అర్థమైందా? ఇది జనరల్ సొల్యూషన్. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ sin θ = ½. ఇప్పుడు sin θ √3/2 అని అనుకో, 2 ఉంటాయి. ఓకే, ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసి π/3 60 degrees. ఓకే, π/3 ఫస్ట్ టైం ఎక్కడైతే ఉంది ఇది. ఓకే, జనరల్ సొల్యూషన్ వచ్చేసి ఏంటి, జనరల్ సొల్యూషన్ వచ్చేసి nπ కాస్ గ్రాఫ్ గీసుకుంటే సేమ్ దాంట్లో cos 0 1 అంతేనా, cos 0 1 √3/2 1/2, దాని తర్వాత 1/√2 1 0. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇట్లా వెళ్ళి ఇలా తగ్గుకుంటూ ఇట్లా. ఓకే, సో 210 వచ్చేసి మళ్ళీ ఇది 225 దగ్గర ఈ రెండు మళ్ళీ మీట్ అవుతాయి, 270, 300 వచ్చేసి మళ్ళీ 1/√2, దాని తర్వాత 315 1/√2 3, ఇది ఇట్లా వస్తుంది. అర్థమైందా? కాస్ గ్రాఫ్ ఎప్పుడు ఇట్లా వస్తుంది. ఓకే, కాస్ గ్రాఫ్ని ఇక్కడ తీసుకుందాం. మళ్ళీ కాస్ గ్రాఫ్ వచ్చేసి ఎట్లాగుంటుందంటే 1తో 360 1తో మొదలయ్యి 180 -1 దగ్గరికి వెళ్ళి 270 దగ్గర మళ్ళీ 1తో ఎండ్ అవుతుంది. ఓకే, ఇట్లా వస్తుంది అనమాట. అర్థమైందా? ఇది రిపీటింగ్ యూనిట్. ఓకే, సో నీకు ఇప్పుడు cos θ = 150, cos θ = 30 అన్నాను అనుకో, cos θ = 30 అన్నాను అనుకో, cos θ = 30 అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ వాల్యూ ఏంటి, cos θ = ½ అన్నాను, cos θ = √3/2 అన్నాను. ఓకే, ప్రిన్సిపల్ వాల్యూ ఎంత దీనిది, cos θ ఫస్ట్ వాల్యూ ఏంటి
కాస్ తీటా హాఫ్ ఫస్ట్ దేంట్లో వస్తుంది చూడండి, కాస్ తీటా హాఫ్ దేంట్లో వచ్చింది ఫస్ట్, ఇలా √3/2 అయ్యి 1/√2 అయ్యి హాఫ్ అవుతుంది, 60 దగ్గర వస్తుంది. తీటా వచ్చేసి 60 degrees. ఓకేనా. నెక్స్ట్ హాఫ్ ఎక్కడైతే ఉంది, నెక్స్ట్ హాఫ్ కాస్ ఇక్కడ ఇక్కడ మళ్ళీ 120కి నెగిటివ్ అయిపోతుంది కదా. మళ్ళీ వచ్చేసరికి నీకు పాజిటివ్ హాఫ్ అవ్వాలంటే నీకు 300 దగ్గర అవుతుంది. ఓకేనా. సో నీకు దీనికి వాల్యూస్ వచ్చేసి నీకేంటి, కాస్ తీటా వచ్చేసి ఫస్ట్ 60 వస్తుంది, తీటా 60, తర్వాత 300, తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 360, ఈ 60 360. ఓకే 360, తర్వాత 660. అన్నిటికీ దీనికి 360 యాడ్ చేస్తావు, దీనికి 360 యాడ్ చేస్తావు. దీనికి 360 యాడ్ చేస్తే ఇది వచ్చింది, దీనికి 360 యాడ్ చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు దీనికి 360 యాడ్ చేస్తే నీకు 360, ఇది 420, 420. ఇది దీనికి 60 యాడ్ చేస్తే 420 + 360 యాడ్ చేస్తే ఏమొస్తుంది 780. దీనికి 360 యాడ్ చేస్తే 360 12 1020 వస్తుంది. ఓకేనా. ఇది అలా. సో నీకు ప్యాటర్న్ చూసుకున్నావు అంటే ఇది 0 + 60, ఇది 360 - 60, ఇది 360 + 60. ఓకే, ఇది 720 - 60, 720 + 60. ఓకే. సో ఏంటి జనరల్ సొల్యూషన్ వచ్చేసి ప్రతి 360 మల్టిపుల్ ఉంటుంది కదా, దానికో 60 తక్కువ 60 ఎక్కువ. ఓకేనా. సో జనరల్ సొల్యూషన్ వచ్చేసి దీనికి 2n π ప్లస్ ఆర్ మైనస్ ప్రిన్సిపల్ వాల్యూ, ఆర్ 360 × n, 2π అంటే 360 కదా, ప్లస్ ఆర్ మైనస్ ప్రిన్సిపల్ వాల్యూ అనమాట. ఓకేనా. ఇప్పుడు కాస్ తీటా నేను కాస్ తీటా = ½ అన్నాను అనుకో, ఫస్ట్ వాల్యూ ఏంటి, కాస్ తీటా = √3/2 అన్నాను అనుకో, ఫస్ట్ వాల్యూ ఏంటి 30 degrees 30. సెకండ్ వాల్యూ వచ్చేసి 360 - 30 అంటే 330. థర్డ్ వాల్యూ వచ్చేసి 360 + 30, 360 + 30 అంటే 390. ఓకే. ఫోర్త్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు 360 తర్వాత 720 దగ్గరికి వెళ్తుంది, 720 - 30 720 + 30. దాని తర్వాత 1080 - 30 1080 + 30. దాని తర్వాత 1440 - 30 1440 + 30. అలాగా 180 360 మల్టిపుల్స్కి ఒక ప్రిన్సిపల్ వాల్యూ తక్కువ ఉంటుంది, ఒక ప్రిన్సిపల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా. ఓకేనా. సో ఇది దీనిది కాస్ తీటా = ½ ది ప్రిన్సిపల్ వాల్యూ, ఇది నోట్ చేసుకోండి. అర్థమైందా. ఇది కాస్ తీటా = ½ ఇది కాదు ఇది కాస్ తీటాకి జనరల్ సొల్యూషన్ ఇది. ఓకేనా. అర్థమైంది కదా. మార్చాలా. ఓకే. sin² θ minus 4 sin θ plus 3 = 0. దీని రూట్స్ కనుక్కోండి. లేకపోతే ఇది sin 3 sin² θ minus 4 sin θ plus 1. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ sin θ = t పెట్టేసుకుంటాం. 3t² minus 4t plus 1 = 0 సో 3t² minus 3t minus t plus 1 = 0 ఓకే. స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ తెలుసు కదా. 3t కామన్ చేస్తే t minus 1 minus 1 t minus 1 = 0. ఓకే. 3t minus 1 into t minus 1 = 0 అంటే t = 1/3 or t = 1. ఓకే. ఇది
సైన్ తీటా ఈక్వల్ టు 1/3 ఇది అంతేనా. సైన్ తీటా ఈక్వల్ టు 1/3. ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసి ఏంటంటే సైన్ ఇన్వర్స్ 1/3. నీకు సైన్ మనకు ఉన్న వాల్యూ 1/3 లేదు, సైన్ ఇన్వర్స్ 1/3 ప్రిన్సిపల్ వాల్యూ. ఓకే, సో ఇది వచ్చేసి ఏంటి సైన్ తీటాకి ఏంటి, సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ 180 ప్లస్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ ప్రిన్సిపల్ వాల్యూ. సో దీని జనరల్ సొల్యూషన్ వచ్చేసి n ఇంటూ 180 ప్లస్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ 1 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/3. ఓకే, అర్థమైందా. n పై ప్లస్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n సైన్ ఇన్వర్స్ 1/3. అర్థమైందా. ఓకే, క్లియరా. ఇలా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సైన్ తీటా ఈక్వల్ టు 1. సైన్ తీటా ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఇది వచ్చేసి ప్రిన్సిపల్ వాల్యూ ఏంటి, ఫస్ట్ టైం 1 ఎక్కడైతుంది, సైన్ తీటా 90 degrees దగ్గర అవుతుంది. సైన్ తీటా వచ్చేసి 90 degrees దగ్గర అవుతుంది అంతేనా. 90 degrees దగ్గర అవుతుంది అంటే నీకేంటి 2n, నీకు 90 తర్వాత ఏమొస్తుంది 450 తర్వాత 720 810 అలాగా. సో ఇది వచ్చేసి 2n + 1 ఇంటూ 90 degrees ఆర్ 2n + 1 ఇంటూ π/2. ఓకేనా, అర్థమైందా. జనరల్ సొల్యూషన్ ఏం చేస్తాం. ఓకే, సైన్ తీటా ఫస్ట్ 90, ఓకే, తర్వాత ఇంకో 360 కలుపుకుంటే 450, ఇంకో 360 కలుపుకుంటే 810 అలాగా. ఓకే, అర్థమైందా. సో నీకు ఎప్పుడు ఇదేంటి 1 ఇంటూ 90, ఇది 1 ఇంటూ 90, ఇది 5 ఇంటూ 90 అంతే కదా. 2n + 1 ఇది 2n + 1 ఇంటూ 5 ఇంటూ 90 ఒక్క నిమిషం 4n + 1 వస్తుంది సారీ. దాని తర్వాత ఇది 9 ఇంటూ 90 అంతేనా. ఇది 1 n0